నమస్కారం గురువుగారు. శుభాశీషులు తల్లి. గురువుగారు, కొంతమంది చాలా కష్టపడతారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కొంతమంది అసలు ఏం కష్టం లేకుండా కొంచెం చిన్న చిన్న అమౌంట్తోనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఇది ఎలా సాధ్యం అంటారు గురుగారు? ఇది కూడా పూర్వజన్మ సంబంధించిందే. ఎందుకంటే ఈ జన్మలో కష్టపడ్డ దానికి కూడా ఫలితం ఉంటుంది, నో డౌట్. అందరూ అంబానీలు కాలేరు. అందరూ కొంతమంది అమితాబ్ బచ్చన్ లాగా ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ ఒకప్పుడు, మరి ఆయన ఇప్పుడు పెద్ద గొప్పవాడై కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అంటే వాళ్ళకి కర్మ ప్లానింగ్ ప్రీవియస్దే కంటిన్యూ అవుతుంది. కొన్ని ఇప్పుడు మళ్ళీ చేసుకుని క్రియేట్ చేసుకుంటే అది కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మనం ఎప్పుడు కూడా ప్లానింగ్ ఏమిటంటే నెక్స్ట్ కంటిన్యూ లేకుండా పెట్టుకోవాలి. అప్పుడు మనకి లైఫ్ ఎండ్ అవుతుంది, చివరి జన్మ అవుతుంది. చేస్తూ పోతూ ఉంటే, నడుస్తూ పోతూ ఉంటే గమ్యాలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ప్రయాణం అంటే ఫిక్సేషన్ ఉండాలి. ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఓకే. ఆ ఊరు నుంచి ఎన్ని ఊర్లు తిరుగుతాం? తిరగడమే నా లైఫ్ అంతా కాదు కదా. ఏదో ఒక ప్లాన్ ప్రకారం ఉంటే తప్ప. అలాగే మానవుడు జన్మెత్తిన తర్వాత వాడు గొప్పవాడు కావాలి, గొప్ప వ్యాపారస్తుడు కావాలి, అంబానీ లాంటి వాళ్ళు. అంటే యాంబిషన్ ఉండాలి, తప్పులేదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు ఏదో కొంత పర్సంటేజ్ అన్న అవుతాడు. ప్రయత్నమే లేకుండా ఉంటే ఏం రాదుగా. చదువులు అంతే. ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంకా రకరకాల చదువులు ఉన్నాయి. ఆ చదువుకున్న వాళ్ళు అందులో నిష్ణాతులు, అంటే గ్రేట్ పర్సన్స్ అవ్వాలి అంటే చాలా కష్టపడాల్సిందే, తప్పదు. ఇంత గొప్ప గొప్ప డ్యామ్లు కట్టిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఇల్లులు కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లులేమో మన ఇంటి వరకే. డ్యామ్స్ అంటే మొత్తం మన రాష్ట్రానికి మంచి జరిగేటువంటిది. నీరుపారుదల వాళ్ళు డ్యామ్స్ ఉన్నాయి కదా. అంటే చేసే ప్లాన్ గొప్పగా, ఎంత గొప్పగా మనం చేస్తామో అంత గొప్పగా ప్రజలకు ఉపయోగంగా ఉండేది. మనం దేవుడుగా మిగిలిపోతాం. దేవుడుగా అంటే అంత గొప్ప పని గాడ్ చేస్తాడు. ఆ గాడ్ క్వాలిటీస్ ఈ మనిషిలో, అమ్మలో, అబ్బలో, ఎవరైనా సరే వస్తుంది. ఆ విధంగా మనకి మంచి జరుగుతుంది. అందుకని మనం జన్మలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం విఘ్నతతో మనం గనక పాటిస్తే తప్పకుండా అవి మనకి మంచే చేస్తాయి. కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు వాడంత గొప్పవాడయ్యాడు, మా వీధిలో ఉండేవాడు, మరి అతనేమో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, నేను కానిస్టేబుల్ అయ్యాను అనుకుంటారనుకోండి. ఆ చదువు, నీ ఇంటి పరిస్థితి, వాతావరణం కూడా అది ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు అన్నీ బాగున్నప్పుడు మరి మంచి చదువులు, మంచి జీవనం ఉంటుంది. కొంతమందికి ఒక పూట 2 పూటలు తినడం కూడా కష్టంగా ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్, అంటే కష్టపడ్డా ఒక్కొక్కరికి డబ్బులు రావు. అది కష్టపడే దాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కష్టం పడితే మనకి ఎంత డబ్బు వస్తుందో ముందరే ఆ విధంగా ఉద్యోగాలు, వ్యాపారాలు డిసైడ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా అప్పుడు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఏదో ఉన్నాం, ఏదో చేసాం, 8 గంటల డ్యూటీ అంటే అంతే. అది ఏ డ్యూటీ, రాళ్ళు కొట్టేవాడైనా 8 అవర్సే. లెక్చరర్ ఉంటాడు, వాడు 8 అవర్సే కాలేజెస్లో. అంటే ఫిక్సెడ్ టైం ఉంటాయి. దానివల్ల మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సమాజంలో ₹1 వచ్చేటట్టుగా, దానివల్ల మంచి జరిగేటట్టుగా మనం ఆలోచించిన నాడు. కానీ మనం సంపాదించిన దానికంటే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కదా గురుగారు. అంటే మనకు సాలరీ 20,000 వస్తే అన్ని ఖర్చులేమో ఎక్కువైపోతున్నాయి. అసలు సరిపోను కూడా సరిపోవట్లేదు. ఎట్లా పొదుపు చేసుకోవాలంటారు? అంటే వాళ్ళ ప్లానింగే నాన్న. ఇప్పుడు నాకు ఇంత వస్తుంది, ఓన్ హౌసెస్ ఉంటే అద్దె ఉండదు కదా, లేకపోతే రెంట్. ఆ రెంట్ కూడా మరి అన్ని చోట్ల ఒకే రెంట్ ఉండదు. ఒకే ఏరియాలో మామూలుగా ఉండే మిడిల్ క్లాస్ దాంట్లో ఒక 5,000, 6,000 ఉండే రెంట్ కూడా ఉంటాయి. అవే 2 రూములు కొంచెం పాష్ ఏరియాకి వెళ్తే అవి 10,000 దాకా వెళ్ళిపోతాయి. అంటే మన స్థితిని బట్టి మనం ప్లాన్ చేసుకుని, అద్దెలే కానీ, ఈఎంఐలే కానీ, ఏదైనా కూడా మన చేతిలో ఉంటుంది. ఎవరు వచ్చి నువ్వు ఇలా చేయాలా అని చెప్పరు. కొంతమంది మనకి బాగా కోరే వాళ్ళు చెప్పినా మనకు కూడా ఆలోచన ఉంటుంది కదా. మన సెల్ఫ్ ప్లానింగ్ ఈజ్ బెటర్. మనం ఆలోచించకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడలే. దేవుడి మీద ఆధారపడవచ్చు. అయ్యా శక్తి ఇవ్వు, మంచి యుక్తి భుక్తి ఇవ్వు, నేను నా జీవితానికి మంచి మార్గం చూపించని దండం పెట్టారు. ఆయనకంటే అల్టిమేట్ దేవుళ్ళు లేరు కదా. ఇంకా దేవుడి కంటే గొప్పవాడనే లేదు, ఏ పేర్లు చెప్పినా. అందుకని మనం ప్లానింగ్ అవసరం. ఆ ప్లానింగ్ వల్ల గొప్పవాళ్ళం అవుతాం. మంచి ప్లానింగ్ వల్ల గొప్పవాళ్ళు అవుతాం చదువుకుని. అలాగే ఇవన్నీ కూడా మనం ప్లానింగ్ మెయిన్.
ప్రీవియస్ ప్లానింగ్ కూడా ఉంటుంది ప్రీవియస్ బర్త్లో, ఇప్పుడు ప్లానింగ్ కూడా ఉంటుంది. ప్రీవియస్ బర్త్ ప్లానింగ్ మనకు తెలియకపోయినా మనం చేసే కార్యక్రమంలో కలిసి రావడం కలిసి రాకపోవడం కూడా తెలుస్తుంది. ఇది నాకు సూట్ అవ్వడం లేదు, ఇంక ఇది మానేసి వేరే చేద్దాం అంటారు. బిజినెస్సే కాదు, ఉద్యోగాలే కాదు, ఏదైనా మనకు సూట్ కాంది చేయంగా, సూట్ అయినవి చేస్తాం, దాంట్లో ప్రమోషన్ అని అది ఇదని ఇది ఉంటాయి, హౌ టు గెట్ మోర్ మనీ అట్లా. అందుకని ప్రతి వాళ్ళకి వాళ్ళు చేసే కర్మల్ని బట్టి, ప్లానింగ్ని బట్టి డబ్బులు, ఎదుగుదల, స్థిరత్వం, ధనం చేతిలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ప్లానింగ్, తర్వాత ఫలితం అనేటువంటిది మరి కొంత నేచర్కి వదిలేయాల్సిందే, తప్పదు. కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ ప్లాన్ మస్ట్. వితౌట్ ప్లాన్ మరి నేను ఇక్కడే ఉంటాను, ప్యూన్ పనే చేస్తాను అనుకున్నారనుకోండి, లైఫ్ రిటైర్డ్ అయ్యేదాకా ప్యూనే ఉంటాడు ఆఫీసులలో. అంటే తప్పు కాదు, ప్యూన్ కూడా చాలా గొప్ప ఉద్యోగమే, కానీ మనం చదువుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం వేరే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. 10th చదువుకుంటా అంటే 10th సంబంధించిన జాబ్సే దొరుకుతాయి. అదే ఇంటర్మీడియట్, బీకామ్, డిగ్రీలు అవి ఇవి ఇంకొంచెం హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్కి ఇంకా బెటర్ లైఫ్ మనం చేయడానికి వీలుంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అని అవన్నీ ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి కదా. అవును. అంటే మనం చూస్ చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం. ఎవరిని నేను నిందించడం లేదు, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడం లేదు. వారు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ బ్రతుకు బాగుపడతాయి, అభివృద్ధి పదంలో నడుస్తారు. అందుకని తప్పకుండా వారి జీవితాల్ని సుమగం చేసుకోండి, సంతోషదాయకంగా వారు మలుచుకోండి, గుడ్ ప్లానింగ్ చేసుకోండి. మీకు తప్పకుండా జయం, విజయం మీ అరచేతిలో ఉంటుంది. సో భగవంతుడు కూడా మనకి మరి ధైర్యాన్ని, తర్వాత ఆయుష్ని, తర్వాత సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే మనం మంచి చేస్తున్నాం కాబట్టి మంచికి 10 మంది మంచి అంటారు, అంతేగాని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని ఎవడో ఒకడు అంటాడేమో. కానీ చాలా వరకు మంచి పనులు మనం చేసేదాన్ని బట్టే ప్రాక్టికలిటీలో చూడండి, మీకు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, మంచి సహాయం చేస్తాడు అంటూ ఉంటాం కదా, దానకర్ణుడు అంటాం. అవును. ఎందుకంటాం అంటే నిజంగా చేశాడు కాబట్టి. ఏదైనా చేసిన తర్వాతే దాని ఫలితం వస్తుంది. అందుకని మనం తప్పకుండా కంపారిజన్ అవసరమే, కానీ అలాని మనం చెడు కంపారిజన్ వద్దు, మంచి తీసుకుందాం. తప్పకుండా మనం వృద్ధిలోకి వస్తాం, పైకి వస్తాం, చక్కగా సొసైటీలో గొప్పవాళ్ళుగా మిగిలిపోతాం. మనకి ఇతరులకి సహాయం చేసే అంత శక్తి, యుక్తి, తర్వాత డబ్బు మనకి భగవంతుడు ఇస్తాడు. ఎవరు పట్టుకోలేము, అది తెలుసుగా అందరికీ. అన్నీ వదలాల్సిందే, మన పిల్లలకి మనం ఇవ్వాల్సిందే, ఏది ఉంటే అది. ఎవరైనా అంతే కదా ప్రపంచంలో. ఓకే గురుగారు. ఇంగ్లీష్ వాడైనా అంతే, తెలుగు వాడైనా అంటే, ఎవడైనా అంతే. వాళ్ళు సంపాదించింది పిల్లలకి ఇచ్చి వెళ్తారు. పిల్లలకి ఎందుకు ఇస్తారు? పిల్లలు వాళ్ళ రూపాలు కాబట్టి. నా కొడుకు, నా కూతురు అంటే నువ్వు ఇచ్చావు కదా లైఫ్, శరీరం, సోల్ కాదు. సోల్ వేరు మళ్ళీ. అందుకని నా కళ్ళ ముందు నా పిల్లలు బాగుండాలని కోరుకుంటా, చూసి ఆనందిస్తా. సో సేమ్ వాళ్ళు కూడా వింటారు, చేస్తారు. వాళ్ళకు కూడా మంచి కర్మలు చేయడానికి కనుక ఈ జన్మలో ఈ బాడీలో ఎంటర్ అయితే వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు చెప్తే వినరు. అవును. అలాంటివి కూడా ఉంటాయి. ఓకే గురుగారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకి సాగుదాం, చక్కటి భవిష్యత్తును మనం నిర్మించుకుందాం. శుభం తల్లి. ఓకే గురుగారు, ధన్యవాదాలు.